హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పెసరట్టు విత్ పల్లి చట్నీ. మీరు కూడా ఇలా చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. వీటి కోసం ఒక కప్పు పెసర్లు, ఒక పావు కప్పు రైస్, ఒక పావు కప్పు శనగపప్పును వేసుకోవాలి. నెక్స్ట్ వీటిలో వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి నానిపోయాయి కదా, వీటి నుంచి వాటర్ వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని దోసపిండిలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ కోసం కొన్ని పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. చూడండి, పల్లీలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారం ఎంత కావాలో అన్ని తీసుకొని వేయించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలను, మిరపకాయల్ని వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయల్ని, కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో మిక్స్ చేసుకోవాలి. చూడండి, చట్నీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని పెసరట్టు పోసేసుకుందాం. చూడండి, ఇలా పిండిని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పెసరట్టు మాత్రం చాలా బాగా వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. మధ్యలో ఇలా పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పెసరట్టు రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. మనం ముందుగా చేసి పెట్టుకున్న పల్లి చట్నీని ఇందులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, అసలు వాటిని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అందుకే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, కీప్ వాచింగ్ మై ఛానల్ and like, share and subscribe. Bye bye.